Hi, good morning. Today we are going to practice how to change a degree. జనరల్గా మనకు 3 degrees ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లో ఒక డిగ్రీ ఉంటుంది. ఇక్కడ డిగ్రీ అంటే మనం అడ్జెక్టివ్, ఒక అడ్జెక్టివ్ని 3 వేరియంట్స్లో ఎలా ఉపయోగించాలి అది ఇంపార్టెంట్. జనరల్గా మనకు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు అడ్జెక్టివ్స్ 3 వెరైటీస్గా ఉంటాయి. ఒకటి, మీరు ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి, తర్వాత మీకు కాస్త అవగాహన వచ్చేస్తుంది అన్నమాట. బ్రైట్ అనే పాజిటివ్ డిగ్రీ, దీనికి ఈఆర్ యాడ్ చేస్తే దట్ విల్ బికమ్ కంపారిటివ్ డిగ్రీ. బ్రైట్, బ్రైటర్. ఈ పాజిటివ్ డిగ్రీ బ్రైట్ కు చివరిలో ఈఎస్టీ లేక ఎస్టీ యాడ్ చేస్తే దట్ విల్ బికమ్ సూపర్లేటివ్ అన్నమాట. సో బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. అలాగే సమ్టైమ్స్ we have some words like beautiful. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, జనరల్గా మోనోసిలబిక్ సింగిల్ సిలబుల్ ఉన్న వర్డ్ని బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్ అని రాస్తూ ఉంటాం. బట్ మోర్ దాన్ 1, మోర్ దాన్ 2 సిలబుల్స్ అనేవి 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్న పదాలు వస్తున్నప్పుడు, అంటే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని బేసిక్ డిగ్రీని ఇలా మార్చాలి. చూడండి, 1, 2, 3 ఇందులో 3 సిలబుల్స్ ఉన్నాయి. 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఒక వర్డ్ 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే దానికి కంపారిటివ్ వచ్చేసి మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ అని రాయాలి. ఇది డిగ్రీని రాసే విధానం. అలాగే కొన్ని వర్డ్స్ యొక్క కంపారిటివ్ పాజిటివ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, దీని యొక్క కంపారిటివ్ వచ్చేసి బెటర్, సూపర్లేటివ్ వచ్చేసి బెస్ట్. ఇలా కొన్ని వేరియంట్స్ ఉంటాయి, మీకు వాటిపైన అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఎలా ఉన్న డిగ్రీ, ఆల్ పాజిటివ్ డిగ్రీస్, మనం ప్రతి పాజిటివ్ డిగ్రీని మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ తీసుకోండి. బ్రైట్ అనే పాజిటివ్, ఆల్ పాజిటివ్ డిగ్రీని ఎలా వాడాలంటే యాజ్, యాజ్ అనే వర్డ్స్తో వాడుకుంటాం. అంటే యాజ్ బ్రైట్ యాజ్. మీరు ఏ పాజిటివ్ డిగ్రీ అయినా కూడా ఇలాగే వాడాలి. సపోజ్ బ్యూటిఫుల్ అనుకోండి, యాజ్ బ్యూటిఫుల్ యాజ్. గుడ్ అంటే యాజ్ గుడ్ యాజ్ అని వాడాలి. సమ్టైమ్స్ పాజిటివ్ డిగ్రీని మనము నెగేషన్లో రాసినప్పుడు, అంటే మీరు రాసే ఉన్నటువంటి సెంటెన్స్లో ఎన్ఓటి నాట్, ఎన్ఓటి నాట్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ యాజ్ని సో అని రాసుకోవాలి. సో బ్రైట్ యాజ్ అంటే పాజిటివ్ డిగ్రీని, బేసిక్ డిగ్రీని మనము యాజ్తో వాడచ్చు, లేక సో యాజ్తో కూడా వాడచ్చు. అంటే ఇలా అయినా వాడచ్చు, ఇలా అయినా వాడచ్చు. బట్ పర్ఫెక్ట్గా మాత్రం నెగేషన్, నెగటివ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సో యాజ్ వాడాలి. ఇది స్టాండర్డ్ గ్రామర్ యొక్క రూల్ అన్నమాట. తర్వాత కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ మనం ఏదైనా కానీ, ఏ కంపారిటివ్ డిగ్రీ అయినా తీసుకోండి, ఆ కంపారిటివ్ డిగ్రీ వాడిన వెంటనే మనం దాన్ అనే వర్డ్ని ఉపయోగించాలి. బ్రైటర్ దాన్. ఆల్ కంపారిటివ్ డిగ్రీస్ ఆర్ టు బి యూజ్డ్ లైక్ దిస్. బ్రైట్ అంటే యాజ్ బ్రైట్ యాజ్. దీన్ని కంపారిటివ్లోకి మార్చినప్పుడు బ్రైట్ విల్ బికమ్ బ్రైటర్.
అప్పుడు మామూలుగా పాజిటివ్ నుంచి కంపారిటివ్ మార్చేటప్పుడు ఈ యాజ్ రావు, కేవలం పాజిటివ్ లో మాత్రం ఉంటాయి. సో ప్రతి కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ వాడాలి, బ్రైటర్ దాన్. దెన్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ ఎలా ఉపయోగిస్తామంటే పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ ఫస్ట్ సూపర్లేటివ్ మార్చుకోవాలి, బ్రైటెస్ట్. బిఫోర్ ఎవరీ సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఇది డిగ్రీని ఉపయోగించే విధానం అన్నమాట. ఒక్కటే మనకు గుర్తుకొస్తుంది, పాజిటివ్ డిగ్రీ అంటే యాజ్ తో కానీ సో యాజ్ తో కానీ ఉపయోగిస్తూ ఉంటాం. కంపారిటివ్ డిగ్రీ అన్నప్పుడు ఖచ్చితంగా కంపారిటివ్ తర్వాత దాన్ వాడాలి. ప్రతి సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ది వాడాలి. ఇది బేసికల్ గా ఒక డిగ్రీని ఉపయోగించే విధానం. ఆ డిగ్రీ అనేది ఈ ఫామ్ అయినా ఉండొచ్చు, ఈ ఫామ్ అయినా ఉండొచ్చు, ఎలా ఉన్నా ఉపయోగించే విధానం మాత్రం ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డిగ్రీని సెంటెన్స్ లో ఉన్నప్పుడు ఎలా మార్చాలి మీకు ఈజీగా ఉండడానికి మనము కొన్ని ఫార్ములాస్ ఫాలో అవుతాం. ఒకే ఒక డిగ్రీని రాసుకుని మనం నీట్గా ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీలో మాత్రం వర్బ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సూపర్లేటివ్ కంపారిటివ్ను రాసే విధానం ఒకేలా ఉంటుంది. బట్ పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా సూపర్లేటివ్ కంపారిటివ్లో ఉన్న వర్బ్ని నెగటివ్లో రాయాలి. ఇక్కడ నెగటివ్ ఉంటే అక్కడ పాజిటివ్ రావాలి. అంటే ఇక్కడ చూడండి, సూపర్లేటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ ఈ రెండిటి యొక్క బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఒకేలా ఉంటుంది. సపోజ్ సూపర్లేటివ్ డిగ్రీ, సపోజ్ ఇలా మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇలా హెల్పింగ్ వర్బ్ అనుకోండి, హెల్పింగ్ వర్బ్ లేక వర్బ్ ఇలా అవుతుంది. ఇది సూపర్లేటివ్ కంపారిటివ్ లో ఇలాగే ఉండాలి, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. అప్పుడు ఈ రెండింటిని మనము పాజిటివ్ లోకి మార్చినప్పుడు ఇక్కడ ఉండే వర్బ్ హెల్పింగ్ వర్బ్ని నెగటివ్ లో రాయాలి. ఒకవేళ సూపర్లేటివ్ కంపారిటివ్ లో కనుక హెల్పింగ్ వర్బ్ కు ఎన్ఓటి నాట్ ఉంటే, వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ లో కానీ కంపారిటివ్ లో కానీ నెగటివ్ ఎన్ఓటి నాట్ ఉంటే అప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఎన్ఓటి నాట్ తీసివేసి ఆ ఎన్ఓటి నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ అనే పదాన్ని వాడాల్సి ఉంటుంది. ఇది మీరు బాగా ఇంప్రూవైజ్ చేయాల్సినటువంటి అంశం అన్నమాట. అసలు అట్లీస్ట్. సో ఒక్కటే చూడండి, పాజిటివ్ డిగ్రీలో ఎప్పుడు కూడా వర్బ్ని ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ అట్లీస్ట్ వస్తుంది. అవి పాజిటివ్ డిగ్రీ యొక్క బేసిక్ ఫీచర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడల్లో మనం ఫస్ట్ మోడల్ Rani is brighter than Komali. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి, రాణి ఈజ్ బ్రైటర్ దాన్, ఇది కంపారిటివ్ డిగ్రీ మనకు ఐడియా ఉంటుంది. రాణి ఈజ్ బ్రైటర్ దాన్ కోమలి, ఇక్కడ కేవలం కంపారిజన్ రాణి అండ్ కోమలి, ఓన్లీ ఇద్దరి మధ్యన రెండింటి మధ్యన కంపారిజన్ ఉన్నప్పుడు
ఇటువంటి సెంటెన్స్ కు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. దీని ఇద్దరి మధ్యన కంపారిజన్ అంటే రెండే రెండు డిగ్రీస్ వాడాలి, ఒకటి పాజిటివ్, రెండు కంపారిటివ్. అటువంటి వాటికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదన్నమాట. సో ఇక్కడ మనకేంటి ఈజ్ బ్రైటర్ దాన్ కంపారిటివ్ డిగ్రీ. దీన్ని మనము ఇక్కడ రెండింటి మధ్యన మాత్రమే కంపారిజన్ ఉంది కాబట్టి దీనికి పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది. సో పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే కంపారిటివ్ లో ఉండే ఫస్ట్ పర్సన్ సెకండ్ ప్లేస్ లో రావాలి, సెకండ్ పర్సన్ ఫస్ట్ ప్లేస్ లో రావాలి. ఇక్కడ సెకండ్ ఎవరున్నారు? కోమలి అనే పర్సన్ ని కోమలి రాసుకోవాలి. మీకు ఇప్పుడే చెప్పాను, కంపారిటివ్ లో వర్బ్ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగటివ్ చేయాలి. ఈజ్ ఉంది మనకి, సో ఏమవుతుంది? ఈజ్ నాట్ అని రాయాలి. చూడండి, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్, వర్బ్ విల్ బికమ్ నెగేషన్ నెగటివ్. తర్వాత బ్రైటర్ దాన్, దీని డిగ్రీని పాజిటివ్ రాయాలి సింపుల్ గా. ఏంటి? బ్రైట్. మనము ప్రతి పాజిటివ్ డిగ్రీని రెండు విధాలుగా వాడతామని చెప్పాను. ఒకటేంటి? యాజ్ కానీ, సో యాజ్ తో కానీ వాడుతుంటాం. ఇక్కడ సో ఎప్పుడు వస్తుంది? నెగటివ్ ఉన్న ప్రతిసారి కూడా సో రావాలి. సో ఏమైనా ఈజ్ నాట్ సో బ్రైట్ యాజ్, ఫస్ట్ వన్ సెకండ్ కావాలి. రాణి వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్ గా అడిగే మోడల్ ఇదే. సపోజ్ రాణి ఈజ్ బ్రైటర్ దాన్ కోమలి ఉంది కదా, ఇందులో రాణి ఈజ్ ద ఫస్ట్ పర్సన్, కోమలి ఈజ్ ద సెకండ్ పర్సన్. మొదటి వ్యక్తిని రెండవ వ్యక్తితో పోలుస్తున్నారు. ఇటువంటి వాటికి సూపర్లేటివ్ ఉండదు. అప్పుడు దీని పాజిటివ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సెకండ్ పర్సన్ ని ఫస్ట్ ప్లేస్ లో రాసుకోవాలి. ఇక్కడ వర్బ్ ఈజ్ ఉంటే దీన్ని నెగిటివ్ రాసుకోవాలి, ఈజ్ నాట్ అని రాయాలి. నాట్ వచ్చింది కాబట్టి మనం యాజ్ అని రాయకుండా సో రాసుకోవాలి. సో రాసి సో బ్రైట్ యాజ్. చూడండి, ఈ డిగ్రీని సేమ్ సింపుల్ డిగ్రీగా మార్చేసాం. సో ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ అయింది. ఇక్కడ కావాలంటే మనం ఇదే ఎగ్జాంపుల్ని ఇలా తీసుకున్నాం. ఒకవేళ పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ నెగటివ్ లో ఇస్తే రాణి ఈజ్ నాట్ బ్రైటర్ దాన్ కోమలి అనుకోండి. ఇక్కడ మనకేంటి? రాణి ఈజ్ బ్రైటర్ దాన్. ఇక్కడ ఏంటి? రాణి ఈజ్ నాట్ బ్రైటర్ దాన్. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలోనే నెగటివ్ ఇచ్చాడు. మనము కంపారిటివ్ లో నెగటివ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ దీని ప్లేస్ లో అట్లీస్ట్ అని పాజిటివ్ రాయాలి. అట్లీస్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కంపారిటివ్ డిగ్రీలో కానీ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ నాట్ ఉన్నప్పుడు దాన్ని మనము పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఈ నాట్ అనే దాన్ని రిపీట్ చేయకుండా ఆ నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ రాయాలి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. సో కోమలి ఇక్కడ రాసుకున్నాం, కోమలి. ఇక్కడ నెగటివ్ ఉంది, దీన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. ఈజ్ నాట్ ఉంది, ఓన్లీ ఈజ్ రాస్తాం. నాట్ ఉంది కాబట్టి పాజిటివ్ ఖచ్చితంగా అట్లీస్ట్ రాయాలి. సో కోమలి ఈజ్ అట్లీస్ట్. బ్రైటర్ దాన్ కి పాజిటివ్ డిగ్రీ ఏంటి? యాజ్ బ్రైట్ యాజ్. సో ఇక్కడ ఉండే ఫస్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది, రాణి. సో డియర్ స్టూడెంట్స్, రిమెంబర్, మనకు ఇద్దరి మధ్యన కంపారిజన్ అనేది రెండు విధాలుగా ఇస్తుంటాడు. కంపారిటివ్ డిగ్రీలో ఈజ్ అని కానీ లేక ఈజ్ నాట్ అని కానీ ఇస్తుంటాడు. మనం కంపారిటివ్ లో కేవలం ఈజ్ అని ఉంటే ఈజ్ నాట్ రాసుకోవాలి. కంపారిటివ్ లో ఈజ్ నాట్ ఉంటే ఈజ్ ఆ నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ రాయాలి. సో బాగా చూడండి, కంపారిటివ్ డిగ్రీలో కేవలం ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు సెకండ్ ఫస్ట్ ప్లేస్ లో రావాలి, ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో వస్తారన్నమాట. ఇది బేసిక్ మోడల్. ఈ బేసిక్ మోడల్ కొన్నిసార్లు హెల్పింగ్ వర్బ్ తో కాకుండా మెయిన్ వర్బ్ తో ఇస్తూ ఉంటాడు. ఆ మెయిన్ వర్బ్ తో ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా మోడిఫై చేయాలి అంటే
ఇక్కడ అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఇబ్బంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ runs faster than Ravi అనుకోండి. కిరణ్ runs faster than Ravi. కిరణ్ runs faster than Ravi. ఇక్కడ కిరణ్ అండ్ రవి ఇద్దరి మధ్యనే కంపారిజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ డిగ్రీ. ఈ కంపారిజన్ అనేది ఇద్దరి మధ్యన రెండిటికి మాత్రమే పరిమితమైంది కాబట్టి దీనికి సూపర్లేటివ్ ఉండదు. సో కేవలం పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఈ పాజిటివ్ అంటే అర్థమైంది, ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. సో ఫస్ట్ సెకండ్ ఏమవుతుంది, రవిని కిరణ్ ప్లేస్ లో రాసుకోండి, ఈ కిరణ్ ని రవి ప్లేస్ లో రాసుకోండి. అయితే ఇక్కడ ఏం చెప్పాను, కంపారిటివ్ డిగ్రీలోని వర్బ్ పాజిటివ్ ఉంటే నెగటివ్ ఫామ్ లో రాయాలి, నెగటివ్ ఉంటే పాజిటివ్ ఫామ్ రాసి అట్లీస్ట్ అని రాయాలి. అయితే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ యొక్క ఎస్ ఫామ్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వర్బ్కి ఎస్ ఫామ్ ఉంటుందో ఇందులో డస్ ఉంటుంది అని గుర్తుంటుంది. డస్ ఉంటుంది. ఏ వర్బ్ అయినా ఎస్ ఫామ్ ఉంటే అందులో డస్ ఉంటుంది కాబట్టి ఆ డస్ ని సపరేట్ గా రాసి దానికి ఎన్ఓటి నాట్ రాస్తే చాలు. సో రన్స్ అని ఎస్ ఫామ్ ఉంది కాబట్టి ఇందులోని డస్ ను బయట తీసి డస్ నాట్ అని రాయాలి. ఇక రన్ అలాగే రాసేస్తాం. ఇది ఒక మెయిన్ వర్బ్ ని నెగటివ్ గా మార్చే విధానం. సో కిరణ్ రన్స్ రవి కంటే ఎక్కువ పరిగెత్తగలరు. సో ఇక్కడ రవి డస్ నాట్ రన్. సో ఇక్కడ ఎస్ ఫామ్ ని డస్ నాట్ రన్ అని రాశాం. సో ఫాస్టర్ దాన్, దీనికి మనం ఏంటి ఇక్కడ నెగేషన్ ఉంది కాబట్టి సో ఫాస్ట్ యాజ్, సో ఫాస్ట్ యాజ్ కిరణ్ ఫస్ట్ పర్సన్ ఏమవుతుంది, సెకండ్ ప్లేస్ లో వచ్చేస్తుంది. ఓకే, కావాలంటే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సీత రైడ్స్ బెటర్ దాన్, సీత రైడ్స్ బెటర్ దాన్ లత. సీత రైడ్స్ బెటర్ దాన్ లత అనుకోండి. ఇక్కడ మనకి వర్బ్ ఏముంది, రైడ్స్, ఎస్ ఫామ్ వర్బ్ ఉంది. ఇది కంపారిటివ్ డిగ్రీ. దీన్ని మనము ఇక్కడేంటి సీత లత ఇద్దరి మధ్యన మాత్రమే కంపారిజన్ ఉంది కాబట్టి దీనికి సూపర్లేటివ్ ఉండదు, మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు దీనికి పాజిటివ్ మార్చాలి. సెకండ్ విల్ బికమ్ ఫస్ట్, ఫస్ట్ విల్ బికమ్ సెకండ్. సో ఫస్ట్ సెకండ్ పర్సన్ రాసుకోండి లత. ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ రాయాలి. నెగిటివ్ అంటే ఏమి, ఎస్ ఫామ్ ఉన్నప్పుడల్లా డస్ నాట్. సో లత డస్ నాట్, ఈ వర్బ్ ని అలాగే రాసుకోండి, డస్ నాట్ రైట్. చూడండి రైట్స్ అనేది నెగిటివ్ లో డస్ నాట్ రైట్ అవుతుంది. సో బెటర్ దాన్ గుర్తుపెట్టుకోండి, బెటర్ దాన్ దీనికి పాజిటివ్ ఏంటి, బెటర్ అంటే గుడ్. సో ఏం రావాలి, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి సో గుడ్ యాజ్, సో గుడ్ యాజ్ ఫస్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది సీత. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఈజీగా మనం ఈజ్ ఉంటే ఈజ్ నాట్ రాస్తాము, వాస్ ఉంటే వాస్ నాట్ రాస్తాము. బట్ వెన్ వీ హ్యావ్ మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ యొక్క ఎస్ ఫామ్ ఉన్నప్పుడు ఎస్ ఫామే ఉంటుంది. అప్పుడు మనం ఏంటి డస్ నాట్ అని రాసుకోవాలి. డస్ నాట్ అని రాసి ఆ బేస్ ఫామ్ని అలాగే రాసేయాలి. రాసి ఈ వర్బ్ని అలాగే మనం పాజిటివ్లోకి మార్చేస్తాం. ఈ డిగ్రీని పాజిటివ్లోకి మనం మార్చేస్తూ ఉంటాం. ఇది బేసిక్ మోడల్లోని మెయిన్ వర్బ్తో ఇచ్చే ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మనకు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా మందిలో కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా అప్లికేషనే ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మోడల్ చూద్దాం. గాంధీ
ఈజ్ ది గ్రేటెస్ట్ పర్సన్, గ్రేటెస్ట్ లీడర్ అనుకోండి. గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. ఇక్కడ ద గ్రేటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. మీకు ఇంతకుముందే చెప్పాను, సూపర్లేటివ్ కంపారిటివ్ ఒకేలా రాయాలి. ఇక్కడేంటి గాంధీని మాత్రమే చెప్తున్నాడు, గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్. సో దీన్ని కంపారిటివ్గా మార్చేటప్పుడు ఓన్లీ ఈ డిగ్రీ మాత్రం మోడిఫై చేసేయాలి. ఏంటి దీనికి ఇలాగే గాంధీ. మీకు ఇది ముందు చెప్పాను, సూపర్లేటివ్ కంపారిటివ్ రెండు కూడా ఒకేలా రాయాలి. వర్బ్ ఎలా ఉంటుందో అలాగే రాయాలి. సూపర్లేటివ్ కంపారిటివ్లో వర్బ్ మారకూడదు. ఈజ్ ఉంటే ఈజ్ అలాగే రావాలి. ఇక్కడ ద గ్రేటెస్ట్ కు కంపారిటివ్ డిగ్రీ ఏంటి, ఇలా గ్రేటర్ దాన్. ఎప్పుడైతే సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ రాస్తామో, ఈ కంపారిటివ్ లో సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ రాసినప్పుడు ఇక్కడ దాన్ తర్వాత ఎనీ అదర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎనీ అదర్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇక మనకి ఏం మిగిలింది, లీడర్. చూడండి, సూపర్లేటివ్ కంపారిటివ్ ఒకేలా రాస్తాం. ఎలా ఉంటే ఫామ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలాగే రాయాలి. గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఏం చేసాం మనం, గ్రేటర్ దాన్. ఇక్కడ అడిషనల్గా ఎనీ అదర్ అప్పుడు రాసుకోవాలి. సో సేమ్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీ అంటే మీకు ఇంత ముందు చూసాం మనము, ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. సెకండ్ అంటే అర్థం ఏంటంటే డిగ్రీ తర్వాత ఉండేది మొత్తం కూడా సెకండే. ఆ సెకండ్ ఫస్ట్ చేసుకోవాలి, ఫస్ట్ సెకండ్ చేయండి. అయితే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో కనుక ఎనీ అదర్ ఉంటే దీన్ని ఇక్కడే నెగిటివ్ చేసుకోవాలి. ఎనీ అదర్ లీడర్ కదా, దీన్ని మనము ఫస్ట్ ప్లేస్లో రాసుకోవాలి, గాంధీ ప్లేస్లో. ఎనీ ఉన్నప్పుడు పాజిటివ్లో నో అదర్ రాసుకోవాలి. ఎనీ అదర్ని నో అదర్ని మనం రాస్తాం. సో అది ఎనీ అదర్ లీడర్. మనం ఇక్కడ సబ్జెక్ట్ని నెగిటివ్ చేశాం కాబట్టి ఈ వర్బ్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్. ఇక్కడ ఎనీ అదర్ రాస్తే ఈజ్ నాట్ వచ్చేది. బట్ మనం ఏంటి ఎనీ అదర్ని నో అదర్ అని పాజిటివ్ డిగ్రీలో రాస్తాం. ఇదే నో అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ వర్బ్ని అలాగే రిపీట్ చేయాలి. సో నో అదర్ లీడర్ ఈజ్ గ్రేటర్ దాన్ కు పాజిటివ్ ఏంటి, యాజ్ గ్రేట్ యాజ్. యాజ్ గ్రేట్ యాజ్. ఈ ఫస్ట్ ఏమవుతుంది, సెకండ్ అవుతుంది, గాంధీ. చూడండి, సో సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్కి మార్చేటప్పుడు రెండు కూడా ఒకేలా ఉంటాయి. సో సేమ్ స్ట్రక్చర్ అంతా ఇలాగే మారిపోవాలి. బట్ కంపారిటివ్ సూపర్లేటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినప్పుడు ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. ఎప్పుడైతే కంపారిటివ్లో ఎనీ అదర్ ఉంటుందో పాజిటివ్లో కంపల్సరీగా నో అదర్ రావాలి, నో అదర్ రావాలి. ఇది మనకు ఎక్కువగా అడిగే ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకవేళ ఇదే మోడల్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఇలా కూడా ఇస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇక్కడ చూడండి, గాంధీ ఈజ్ one of the greatest leaders, one of the greatest leaders. మనకి ఇంతకుముందు మోడల్ ఏంటి, ఓన్లీ గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అని ఉంటుంది. బట్ ఇక్కడ వన్ ఆఫ్ అని కొన్నిసార్లు సూపర్లేటివ్ డిగ్రీని ఇలాగే వాడుతుంటాడు. ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో వన్ ఆఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే నౌన్ అనేది ప్లూరల్లో ఉండాలి. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఆఫ్ అని ఎక్కడ ఉన్నా అందులోని నౌన్ ఫామ్ ప్లూరల్గా ఉండాలి. సో ఇక్కడ మనం చూద్దాము, గాంధీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్. గాంధీ ఈజ్ వన్ ఆఫ్ వాడాడు ఇక్కడ సూపర్లేటివ్లో.
వన్ ఆఫ్ అనేది కేవలం సూపర్లేటివ్లో మాత్రమే రావాలి, దాన్ని కంపారిటివ్లో రిపీట్ చేయకూడదు, ఇది కంపారిటివ్లో రాకూడదు. సో అలాగే పాజిటివ్లో కూడా రాదు. సో దీన్ని మనం ఫస్ట్ కంపారిటివ్లో మార్చాం. ఏంటి ది గ్రేటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కదా ఇది, దీన్ని కంపారిటివ్లో మారుతాం. కంపారిటివ్ సూపర్లేటివ్ రెండు కూడా ఓకే. సో సేమ్ సబ్జెక్ట్ సేమ్ అలాగే ఉంటుంది. గాంధీ వర్బ్ కూడా ఏమి మారదు. ఈజ్ వన్ ఆఫ్ అనేది కేవలం సూపర్లేటివ్లో మాత్రమే వాడాలి, దీన్ని కంపారిటివ్లో రిపీట్ చేయకూడదు. సో ఈ డిగ్రీని మనం మోడిఫై చేద్దాం. ద గ్రేటెస్ట్ కు కంపారిటివ్ ఏంటి? గ్రేటర్ దాన్. చూడండి, గాంధీ ఈజ్ వన్ ఆఫ్ అని తీసివేసి ద గ్రేటెస్ట్ ఏం చేసాం? గ్రేటర్ దాన్ రాశాం. అయితే ఇక్కడ వన్ ఆఫ్ అనే దాన్ని క్లూ బేస్ చేసుకొని ఈ డిగ్రీ తర్వాత వన్ ఆఫ్ ఉంది కాబట్టి దీనికి ఇక్కడ మెనీ అదర్ మోడిఫై చేయాలి. మనం ఇంతకు ముందు మోడల్లో వన్ ఆఫ్ ఉండేది కాదు కాబట్టి ఎనీ అదర్ రాశాం. వన్ ఆఫ్ ఉన్నప్పుడు కంపారిటివ్లో మెనీ అదర్ ఖచ్చితంగా రాసుకోవాలి. సో ఇంకా మనకి ఏం ఉంది ఇక్కడ? లీడర్స్. అది అలాగే వచ్చేసింది. ఇక్కడ బాగా గుర్తుకోవాల్సి ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ఉన్నప్పుడు కంపారిటివ్లో ఆ వన్ ఆఫ్ని రిపీట్ చేయకూడదు. రిపీట్ చేయకుండా ఫస్ట్ ఆ డిగ్రీని మార్చుకోవాలి కంపారిటివ్లోకి. తర్వాత ఈ వన్ ఆఫ్ అనే దాన్ని క్లూగా బేస్ చేసుకొని ఆ కంపారిటివ్ డిగ్రీ తర్వాత మెనీ అదర్ అని రాసుకోవాలి. రాసుకొని ఇక మిగిలిన పార్ట్ అంతా చివరిలో అలాగే రాస్తాం. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మీకు ఇది కూడా చెప్పాను, పాజిటివ్ డిగ్రీ అంటే ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. సెకండ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిగ్రీ తర్వాత ఉన్న పార్ట్, ఇక్కడ గ్రేటర్ దాన్ అనే డిగ్రీ తర్వాత సెకండ్ ఏముంటుందో అదంతా కూడా సెకండ్ పార్ట్, సెకండ్ సబ్జెక్ట్ అన్నమాట. సెకండ్ సబ్జెక్ట్ ఎప్పుడైతే కంపారిటివ్ డిగ్రీలో సెకండ్ సబ్జెక్ట్ మెనీ అదర్ ఉన్నప్పుడు దీన్ని పాజిటివ్ లో ఏం చేయాలంటే వెరీ ఫ్యూ అని మోడిఫై చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, when we have many other in comparative degreeలో many other ఉన్నప్పుడు ఆ many other ని మనం పాజిటివ్ లో ఫస్ట్ రాస్తాం. అయితే ఎలా మోడిఫై చేయాలంటే many other ఉంటే very few అని రాయాలి. సో very few leaders. రిమెంబర్, మన ప్రీవియస్ మోడల్లో ఎనీ అదర్ ఉండేది. ఆ ఎనీ అదర్ ని మనము నో అదర్ రాసేవాళ్ళం. బట్ హియర్ వి హావ్ మెనీ అదర్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ లీడర్స్ అని రాసుకోవాలి. వెరీ ఫ్యూ లీడర్స్. కొన్నిసార్లు వెరీ ఫ్యూ అదర్ కూడా వాడుతున్నాం. అదర్ అనేది రిపీట్ చేసినా ఒకటి, రాయకపోయినా ఒకటే. ఓకే, వెరీ ఫ్యూ లీడర్స్. ఇక్కడ ఏంటి? సబ్జెక్టు ప్లూరల్ ఉంది. ఇక్కడ మనకు వర్బ్ ఏముంది? ఈజ్ ఉంది. సో ఈ వర్బ్ ని ప్లూరల్ గా చేయాలి. సో లీడర్స్ తర్వాత ఆర్ వస్తుంది. అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వర్బ్ సరిపోవాలి కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది లీడర్స్ తర్వాత వాడాం కాబట్టి వెరీ ఫ్యూ లీడర్స్ ఆర్ అని రాశాం. సో గ్రేటర్ దాన్, దీనికి పాజిటివ్ డిగ్రీ ఏంటి? సో గ్రేట్, యాజ్ గ్రేట్ యాజ్ great as. సో ఇప్పుడు సెకండ్ ఫస్ట్ పర్సన్ ఏమవుతుంది? ఫస్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది. గాంధీ. ఇలా మనం రాసుకోవాల్సి ఉంటుంది. వెరీ సింపుల్ అనమాట. ఇందులో సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వన్ ఆఫ్ అనేది కంపారిటివ్లో కానీ పాజిటివ్లో కానీ రిపీట్ చేయకూడదు. అయితే వన్ ఆఫ్ అనేది ఒక క్లూగా బేస్ చేసుకొని
కంపారిటివ్ డిగ్రీలో డిగ్రీ తర్వాత వన్ ఆఫ్ ఉంది కాబట్టి మెనీ అదర్ రాసుకోవాలి. అలాగే కంపారిటివ్ నుంచి పాజిటివ్కు మార్చేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది, సెకండ్ సబ్జెక్ట్ ఫస్ట్ అవుతుంది. ఈ సెకండ్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే డిగ్రీ తర్వాత ఉన్న పార్ట్ అంతా కూడా సెకండ్ పార్ట్. ఆ సెకండ్ సబ్జెక్ట్ని ఫస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కంపారిటివ్లో మెనీ అదర్ ఉంటుందో మనం దీన్ని ఫస్ట్ పార్ట్లో రాసేటప్పుడు పాజిటివ్లో వెరీ ఫ్యూ అని రాసుకోవాలి. వెరీ ఫ్యూ లీడర్స్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఈ సింగులర్కి ప్లూరల్ వాడాలి. వెరీ ఫ్యూ లీడర్స్ ఆర్ సేమ్ డిగ్రీని యాజ్ గ్రేట్ యాజ్ గాంధీ. ఫస్ట్ పర్సన్ విల్ బికమ్ సెకండ్. ఇది మనకి ఎక్కువగా అడిగే మోడల్ అనమాట. రైట్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో కనుక నెగటివ్ వస్తే, సూపర్లేటివ్ డిగ్రీని నెగటివ్ లో ఇస్తే అంటే హెల్పింగ్ వర్బ్ నెగటివ్ లో ఇస్తే, సపోజ్ మనము హరి ఈజ్ నాట్ ది బ్రైటెస్ట్ బాయ్, బ్రైటెస్ట్ బాయ్. ఇక్కడ చూడండి, హరి ఇది చాలా రేర్గా అడుగుతూ ఉంటాడు, బట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హరి ఈజ్ నాట్ ద బ్రైటెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీలో నెగటివ్ ఇచ్చాడు. మీకు ఫస్ట్ చెప్పాను, సూపర్లేటివ్ కంపారిటివ్ ను ఒకేలా రాయాలి. అంటే ఏమి, సూపర్లేటివ్ నెగటివ్ లో ఉంటే కంపారిటివ్ కూడా నెగటివ్ లో రాయాలి. జస్ట్ డిగ్రీ మాత్రమే మనం మోడిఫై చేయాలి. అంటే ఏమి, హరి ఈజ్ నాట్ ద బ్రైటెస్ట్, కంపారిటివ్ ఏంటి, బ్రైటర్ దాన్. ఇక్కడ మనము ఒక చిన్న ఇంప్రూవైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంప్రూవైజేషన్ ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ఉంటుంది కాబట్టి కంపారిటివ్ లో నాట్ ఉన్నప్పుడు కూడా సరే, సూపర్లేటివ్ నాట్ ను కంపారిటివ్ అలా రాస్తాం. బట్ దీన్ని క్లూగా వాడి కంపారిటివ్ డిగ్రీలో ఇక్కడ సమ్ అదర్ అని రాయాల్సి ఉంటుంది. When we have NOT not in superlative degree, దీన్ని క్లూగా బేస్ చేసుకొని నాట్ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీలో డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ తర్వాత సమ్ అదర్ అని రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఉండే పర్సన్, ఇక్కడ ఉండే పేరుకు నౌన్కి ప్లూరల్ చేయాలి. బాయ్ ఉంది కదా, దాన్ని బాయ్స్ అని రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ఉన్నప్పుడల్లా కూడా మనము కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ చేసుకొని ఆ నౌన్కి ప్లూరల్ చేయాల్సి ఉంటుంది. ఇది సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ అసలు. ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీ అంటే చెప్పాను మీకు, సూపర్లేటివ్ కంపారిటివ్ నెగటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ని ఈ నెగటివ్ తీసేయాలి. బట్ ఎప్పుడైతే కంపారిటివ్లో ఎన్ఓటి నాట్ ఉంటుందో పాజిటివ్లో ఆ నాట్ ప్లేస్లో అట్లీస్ట్ ఖచ్చితంగా రావాలి. సో పాజిటివ్ అంటే ఏమి, ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. సో ఆ సమ్ అదర్ బాయ్స్ అనేది ఈ పాజిటివ్ డిగ్రీ రాదు. సమ్ అదర్ బాయ్స్, సమ్ అదర్ బాయ్స్. చూడండి, సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి సమ్ అదర్ బాయ్స్, ఈ ఈజ్ అనేది ప్లూరల్ తర్వాత రాయకూడదు కాబట్టి ఇక్కడ ఆర్ రాసుకోవాల్సి ఉంటుంది. సమ్ అదర్ బాయ్స్ ఆర్, కంపారిటివ్లో ఎప్పుడైతే నాట్ ఉంటుందో ఆ నాట్ ప్లేస్లో మనం పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ రావాలి. అట్లీస్ట్ బ్రైటర్ దాన్ టు పాజిటివ్ వచ్చేసి యాజ్ బ్రైట్ యాజ్. ఇక ఫస్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది, హరి. ఇది కూడా అడగవచ్చు, ఏ మోడల్ అయినా అడగవచ్చు. సో ఇది మనం సూపర్లేటివ్ డిగ్రీలో కనుక నాటు ఉంటే కంపారిటివ్లో ఆ నాట్ను అలాగే రిపీట్ చేసి ఈ నాట్ని బేస్ చేసుకుని కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ అని చెప్పేసి ఆ నౌన్ని ప్లూరల్గా మార్చాలి.
సో కంపారిటివ్ డిగ్రీలో మనకు హరి ఈజ్ నాట్ బ్రైటర్ దాన్ సమ్ అదర్ బాయ్స్. నాట్ ఎప్పుడైతే ఉంటుందో కంపారిటివ్ లో, మనం పాజిటివ్ డిగ్రీలో ఖచ్చితంగా ఈ నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ రాయాలి. సో సెకండ్ ఫస్ట్ అవుతుంది, ఎలా ఉంటుందో అలా రాసుకోండి. సమ్ అదర్ బాయ్స్ అలాగే రిపీట్ చేసుకోండి. సమ్ అదర్ బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఈ ఈజ్ని మనం ప్లూరల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ చేసి నాట్ ప్లేస్ లో అట్లీస్ట్ డిగ్రీని మార్చాం. బ్రైటర్ దాన్ ఉంది, యాజ్ బ్రైట్ యాజ్. సో హరి సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. ఇవి మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో రెగ్యులర్ గా అడిగే ఇంపార్టెంట్ మోడల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే ఎవరైతే ఇచ్చినటువంటి మోడల్లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో గమనించాలి. మీకు ఒక్కటే, సూపర్లేటివ్ కంపారిటివ్ ఒకేలా ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ మాత్రం ఫస్ట్ విల్ బికమ్ సెకండ్, సెకండ్ విల్ బికమ్ ఫస్ట్. అలాగే సూపర్లేటివ్లో కంపారిటివ్లో హెల్పింగ్ వర్బ్ పాజిటివ్లో ఉన్నప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలో ఆ హెల్పింగ్ వర్బ్ని నెగిటివ్ ఫామ్లో రాయాలి. సో థ్యాంక్ యూ. If you like my video, you have to share and subscribe my channel. Thank you very much.